ప్రతి ఇంట్లో ఉండవలసిన 5 లక్కీ ప్లాంట్స్. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మన ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అని వాస్తు శాస్త్రం తెలియజేస్తున్నాయి. మానవుడు మొక్కల ద్వారా ప్రకృతికి నేరుగా కనెక్ట్ అయి ఉంటాడు. అటువంటి మొక్కల్లో కొన్ని మొక్కలు మన ఇంట్లో ఉంటే మనకి వాస్తు పరంగా కలిసి వస్తుంది. వాటిలో ముఖ్యంగా 5 రకములైన మొక్కల గురించి మనం తెలుసుకోవాలి. ఆ మొక్కలు ఏమిటో తెలుసుకునే ముందు మాది ఒక విన్నపము. ఇప్పటివరకు కనుక మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇప్పటికే మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు సమయం కుదిరినప్పుడు వాటిని కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాల్సిన 5 మొక్కలు అనేవి ఉన్నాయి. ఈ 4 మొక్కలను మనం ఇంట్లో పెంచుకోవడం వలన వాస్తు పరంగా అదృష్టం కలిసి రావడంతో పాటు ఆర్థికంగా మరియు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మన వాస్తు శాస్త్రం ప్రకారం ఈ 4 మొక్కలు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి అని పండితులు తెలియజేస్తున్నారు. ఆ మొక్కలు ఏమిటో, వాటి ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. తులసి మొక్క. మన హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఎంతో బంగారాన్ని, నిధులను వేసి శ్రీకృష్ణుని బరువు కొలవాలి అనుకున్నారు. కానీ ఎవరి వల్ల అవ్వలేదు. కేవలం తులసి ఆకుల ద్వారా మాత్రమే శ్రీకృష్ణుడు యొక్క తులాభారాన్ని లెక్క కట్టడం జరిగింది. అంతటి ప్రత్యేక స్థానం తులసి మొక్కకి ఉంది. ఇలాంటి తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాలి. ఆ తులసి మొక్క మన ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉంటే చాలా మంచిది. వివాహిత అయిన స్త్రీ ప్రతిరోజు ఉదయం తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసి తులసి మొక్కకి పూజ చేసినట్లయితే వారి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబడుతుంది. ఈ విషయాన్ని మన పురాణాలలో కూడా తెలియజేయడం జరిగింది. పెళ్లి కాని ఆడవారు తులసి కోట చుట్టూ ఉదయాన్నే ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి త్వరలోనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సుఖసంతోషాలతో ఉంటారు. 2. అరటి మొక్క. అరటి మొక్కను తప్పనిసరిగా ఇంటి ఆవరణంలో పెంచుకోవాలి. ఈ అరటి మొక్క ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వలన ఆ ఇంట్లో జరిగే మనస్పర్ధలు లేదా గొడవలను తగ్గిస్తుంది. ఇంటిలో ప్రశాంత వాతావరణము నెలకొల్పుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ప్రతిరోజు అరిటాకులో భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 3. తమలపాకు మొక్క. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా తమలపాకు మొక్కలు అనేవి ఉండాలి. ఇలా తమలపాకు మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వలన ఇంటిలోని వారికి శ్రేయస్సు కలుగుతుంది. ఇంటిలోనికి ప్రతికూల శక్తులు రాకుండా కేవలం సానుకూల శక్తులను మాత్రమే ప్రవేశించేలా చేస్తుంది. ఈ మొక్కను ఇంటి ఆవరణంలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. 4. మామిడి చెట్టు. ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులు కట్టడం మన హిందూ సాంప్రదాయం. దీని వెనుక సైన్స్ పరమైన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. మామిడి ఆకులు చెట్టు నుంచి కోసిన తర్వాత దాదాపు 24 గంటల పాటు కార్బన్డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని మనకి అందిస్తాయి. దీనివలన ఇంటిలోనికి ఎక్కువ ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి చెట్టును ఇంట్లో పెంచడం వలన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. 5. మనీ ప్లాంట్స్. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాలి. దీని వెనుక మనీ మంత్ర అంటూ పెద్ద స్ట్రాటజీలే ఉన్నాయి. ఈ మొక్కలు ఇంటి ఆవరణంలో ఉండటం వలన ఇంటిలోని ధనం వృద్ధి చెందుతుంది. తద్వారా ఇంటిలోని వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఏర్పడవు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటివరకు ఓం నమః శివాయ.